పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ అటాక్ చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం 8 మంది మాత్రమే చనిపోయినట్టు తెలుపుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అక్కడ ఎందుకు జరిగిందనే అంశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రా మాట్లాడారు. ఇదే ప్రెస్ మీట్ కి 2 మహిళలు, ఒక ఆర్మీ, ఒక ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో అటెండ్ అయ్యారు. వారిద్దరు ఎవరైనా ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా కురేషి, ఇంకొకరు వింగ్ కమాండర్ యోమికా సింగ్. కల్నల్ సోఫియా కురేషి గుజరాత్. ఆమె తాత భారత సైన్యంలో సేవలందించారు. తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు. ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుంచే సైన్యం అంటే అనుబంధం ఏర్పడింది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాలలో సిగ్నల్ రెజిమెంట్లలో సేవలు అందించారు. సోఫియా కురేషి సాధారణ అధికారి కాదు. ఆమె భారత సైన్యంలో సిగ్నల్ కార్ప్ లో కల్నల్ ర్యాంక్ లో ఉన్నారు. 2016 మార్చిలో ఆమె ఎక్సైజ్ ఫోర్స్ 18లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతోంది. ఈ కార్యక్రమంలో ఆసియన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో సోఫియా కురేషి ఒక్కరే మహిళా అధికారిగా బృందాన్ని నడిపించారు. వింగ్ కమాండర్ యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఎక్స్పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తైన పర్వతాలు, అలాగే సముద్ర తీరాలు లాంటి భిన్న వాతావరణాల్లో కూడా ఆమె సమర్థంగా యుద్ధ హెలికాప్టర్లు నడపగలదు. చాలా రెస్క్యూ మిషన్స్ కు ఆమె నేతృత్వం వహించారు. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసర పరిస్థితులు, వరదలు వంటి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 6వ తరగతి నుంచే తనకు పైలట్ అవ్వాలని ఆశ ఉండేదని ఒక సందర్భంగా యోమికా చెప్పారు. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు పైలట్ అవ్వడానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు. ఇంజనీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్నిసార్లు సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్ళాలి. అయినా కూడా తను ఎక్కడా బెరవకుండా సేవలు అందిస్తున్నారు.